అనేది అప్పారావు గారు మీ ఒక స్కిట్లో శకలక శంకర్ మిమ్మల్ని కొట్టినట్టు నిజంగా జరుగుతుందా అది అలాగా? అంటే యాక్చువల్లీ ఇప్పటికీ ఎవరు నమ్మటం లేదు, ఎందుకంటే సినిమా ఆర్టిస్టులే నమ్మలేదు. సినిమా ఆర్టిస్టులు నమ్మలేదంటే వాళ్ళకి తెలుసు కదా సినిమాలో ఏం జరుగుతుంది, నిజంగా కొట్టినట్టు ఉండదు కదా. నిజానికి ఏంటంటే ఆ ఒక్క స్కిట్టే నన్ను ఈరోజు ఇంటర్వ్యూ వరకు తీసుకొచ్చిందని చెప్పాలి. వై బికాజ్ శకలక శంకర్ ఆ స్కిట్ అలా డిజైన్ చేసాం. శంకరు మాట్లాడుతూ టప్మని కొడతాడు. ఎప్పుడు కొడతాడో ఎక్కడ కొడతాడో ఎవరికి తెలియదు. మామూలుగా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కాదు, రిహార్సల్ లో కాదు, షూటింగ్ లోనే అటు ఇటు చూస్తుంటాడు, ఏదో మాట్లాడుతున్నాడు, ఇలా కొడుతుంటాడు. దాన్ని మనం బేస్ చేసుకొని ఎందుకు ఇలా తయారు చేయకూడదు, చేసి స్కిట్ కొద్దిసేపు జర్నీ జరిగిన తర్వాత మధ్యలో ఆ కొరడతో అది జంగిల్ స్కిట్ చేసాం. తను సింహం, నేను ఏనుగు క్యారెక్టర్, అన్ని జంతువులు ఉంటాయి. ప్రతిసారి సింహాన్ని రాజుని చేయడం ఏంటి, నువ్వు అవలేవా, నక్క నువ్వు అవలేవే, ఏవే కుందేలు నువ్వు అవలేవే అంటే సింహం ఎంటర్ అవ్వకముందు ఏంటంటే నేను చేస్తానంటారు. చివరికి సింహం వస్తుందనే టైంలో అందరూ చేతులు ఎత్తేస్తారు. నేను కొద్దిగా రివర్స్ అవుతాయి, నువ్వు అవడం ఏంటి అని అంటే అప్పుడు కొరడా తీసుకుని కొట్టాడు. ఆ 2 సార్లు చూసి 3వసారి మీ అబ్బా బేవర్స్ నా కొడక, ఇది కామెడీ షో అనుకున్నావు ఏంటనుకున్నావు, సారీ నేను చేయను మురళి గారు, నేను చేయనని స్టేజ్ దిగిపోయా. వాళ్ళకి తెలీదా ఇలా మీరు స్కెచ్ చేసి? మాకు చేసిన వాళ్ళకి తెలుసు, మీ టీం వాళ్ళకి ఇంకెవరికి తెలియదు. రోజా మేడం గారికి, నాగబాబు గారికి తెలియదు, ఎవరికి డైరెక్టర్స్ కూడా తెలియదు. మేము అలా ప్లాన్ చేసి ఎదురుగా అప్పుడు మేనేజర్ ఏడుకొండల గారు ఉండేవారు. నేను కిందకు వచ్చేయడం, ఏడవటం అంత చేస్తే ఆ స్కిట్ 1 వీక్ ప్రోమో వేశారు. నేను అనే డైలాగే పడేది. ఆ 1 వీక్ ఏంటంటే నాకు సంబంధించిన వాళ్ళు, అతనికి సంబంధించిన వాళ్ళు ఫోన్లు, నేను కూడా తర్వాత మాట్లాడదామని పెట్టేశాను. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే అంత వచ్చిందండి. ఆ రోజు అతను ఎక్కడో నెల్లూరులో అవుట్డోర్ లో ఉన్నాడు షూటింగ్ లో. అతనికి నాకు ఫోన్ వస్తే 1 వీక్ వరకు అన్నోన్ నెంబర్లు ఎత్తలేదు మేము. ఆ తర్వాత చూస్తే అది కాదు, కామెడీ అని తెలిసింది. అప్పుడు వాళ్ళు వీళ్ళని ఆడుకోవడం స్టార్ట్ చేస్తారు. అదే నాకు లైఫ్ని ఇచ్చింది కూడా. అంటే ఆ స్కిట్ తర్వాత జమ్మ నేను లైమ్ లైట్లోకి వచ్చింది కూడా ఆ స్కిట్ వల్ల వచ్చింది. నిజంగా అయితే కొట్టింది కాదు, ప్రతి స్కిట్లో చిన్నదో పెద్దదో తగిలేది. అది రియాలిటీ షో అన్న తర్వాత కామన్, ఒకసారి తగులుతుంటేది, కానీ మిస్ప్లేస్ అయ్యి తగలడం అన్నమాట. ఇది మాత్రం అస్సలు తగలలేదు, అది జనాలకు తగిలింది. అబ్బా నిజంగా కొట్టాడు అపారం, అంత పెద్ద ఆయన కొట్టాడు ఏంటి అని వచ్చింది. నాకు లైఫ్ ఇచ్చింది ఆ శకలక శంకరే నన్ను కొట్టాడని. కానీ చాలా మంది హర్ట్ అయ్యారు అన్నమాట. తర్వాత అది ఇప్పటికీ ఎవ్వరు నమ్మరు. సప్తగిరి గారు ఫోన్ చేశారు, ఏంటి అపారం ఏంది శంకర్ కొట్టాడట అంటే, ఏం కొట్ల కథాదమ్మకు కొట్టాడని. ఇప్పటికీ నమ్మటం లేదు ఎవరు కూడా. అది థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. నిజంగానే సుపీరియారిటీ అయితే ఉండదు మీ మధ్య, సీనియారిటీ సుపీరియారిటీ అలా అనడం కానీ అయితే ఉండదు. ఓకే, మీ స్కిట్లు లైన్ ఉంటుంది కదా, ఇది ఎవరు డిజైన్ చేస్తారు? మీకు మీరే డిజైన్ చేసుకుని ఇచ్చి రాయిస్తారా, లేకపోతే మీ అందరికి మీరే కథ అదే థీమ్ రాసుకుని దానికి డైలాగ్స్ మీరే రాసుకుంటారా? ప్రతి టీంకి ఒక రైటర్ ఉంటారండి. ప్రతి టీం లీడర్ ఏంటంటే కొన్ని తయారు చేసుకుని ఉంచుకుంటారు. ఇక్కడ మల్లెమాల ఏం చేస్తుందంటే ఒక వారానికి 2 స్కిట్లు కదా, ఒకటి ఓన్ స్కిట్ మనం ఏదైనా చేయొచ్చు, ఒకటి థీమ్ ఇస్తారు. అదేంటంటే లేడీ గెటప్ విత్ మేనరిజం అని కానీ, కరెంట్ అఫైర్స్ ఏది ఉంటే దాని మీద ఏదో చెప్తే దాని మీద మన రైటర్స్ చెప్పి కానీ మన టీం లీడర్ కూర్చొని అందరం కూర్చొని రాస్తాం. దాన్ని మళ్ళీ వాళ్ళకి స్క్రూట్నీ చూపిస్తాం. అందులో మార్పులు చేర్పులు మళ్ళీ డైరెక్టర్స్ చేసి దాన్ని ఒక ఫుల్ఫిల్గా చేసి అప్పుడు వేస్తాం. వాళ్ళైతే థీమ్ ఇస్తారండి, ప్రతి వారం ఒక థీమ్ పడుతూనే ఉంటుంది. ఏదో ఒకటి కరెంట్ అఫైర్స్ మీద ఒకటి ఉంటుంది. ఓన్ మనం ఏదైనా చేసుకోవచ్చు. తను అనుకుంటాడు కదా ఏదో స్కిట్ చేయాలి అని. కొన్ని టీంలకు రైటర్స్ ఉంటారు, కొన్ని టీంలకు రైటర్స్ ఉండరు. ఎవరి వ్యూస్ వాళ్ళవి అనుకొని అందరి గ్రూప్ డిస్కషన్ కూర్చొని స్కిట్ అనుకొని. మీది ఎలా జరుగుతుంది? మీరు ఎవరు డిసైడ్ చేస్తారు? ఎలా మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది స్కిట్? అదే కదా, ఇప్పుడు టీమ్ లీడర్ దగ్గర ఒక రైటర్లు ఉంటారు. టీమ్ లీడరు ఇప్పుడు రాకేష్ ఉన్నాడు, తనకు ఒక థాట్ వస్తుంది, ఆ థాట్ రాస్తాడు. ఇంకా అక్కడో పంచి ఇక్కడో పంచి కావాలనుకుంటే 4 పంచులు ఒకటి యాడ్ చేసుకుంటాం. దాంతో మళ్ళీ దాన్ని బెటర్మెంట్ చేసి ఇంకొక అరగంటలో గంటలో వెళ్తామని కూడా మార్పులు జరిగే సందర్భాలు ఉంటాయి. స్టేజీ ఎక్కే ముందు కూడా బాగోదేమో ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి నాది ఉంది సార్, పేదరికం స్కిట్. అవును, నాది అసలు ఆగిపోయింది వద్దన్నారు. లాస్ట్ మూమెంట్లో నేను రిక్వెస్ట్ చేశాను, అన్న చేస్తానన్న ప్లీజ్ అన్న అంటే, నితిన్ అన్న వీడు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు కదా చేయండి అని అన్నాడు.
వాళ్ళకి ఏమనిపించిందో నేను ఎన్నిసార్లు అడిగేసరికి చెయ్యి అన్నారు. అది కొట్టాము. అది ఆన్ ఫ్లోర్లో ఇలీరియస్ కామెడీ నాన్ స్టాప్. అది మీరు కూడా కూర్చున్నారు ఆ రోజు. మెలో డ్రామా మీద వెళ్ళిపోద్ది. అది ఏది కనెక్ట్ చేసినా మన పేదవాళ్ళం అనే మాట ఉంటుంది. పేదవాళ్ళం. అమ్మ స్కూల్లో అందరు పుస్తకాలతో చదువుకుంటున్నారమ్మా, నాకు కూడా పుస్తకాలు కొని అంటే, బాబు పుస్తకాలతో చదువుకునే స్తోమత మనకి ఎక్కడ, మన అసలే పేదరికం. అది కాదమ్మా, ఆకలేస్తుంది, స్టవ్ వెలిగించి నాకు అన్నం ఉండమ్మా అంటే, సరే నాయన పక్కింటికి వెళ్ళి రంగారావు గారిని నేను అడిగానని ఒక అగ్గిపుల్ల చేయబదులుగా తీసుకురాపో. అగ్గిపెట్టే అడగొచ్చు కదమ్మా, అగ్గిపెట్టి అడిగేస్తావు మొత్తం మనకి ఎక్కడి నాయన, మన అసలే పేదరికం. అది ఆన్ ఫ్లోరు అసలు ఎక్స్పెక్ట్. ఎంతమంది ఇంచుమించు ఒక 50-60 మంది టెక్నీషియన్స్ ఉంటారు లోపల. ఇంకెవరో గెస్ట్లు లాంటి వాళ్ళు వస్తారు. ఆ రోజు మామూలుగా పేర్లేదు ఆ స్కిట్. అన్ఎక్స్పెక్ట్. అదొక్కసారి మిరాకిల్ జరుగుతుంటా అట్లా. హాయ్, దిస్ ఇస్ రాకింగ్ రాకేష్. హాయ్, దిస్ ఇస్ రాసమప్పి. ఓన్లీ ఎక్స్క్లూజివ్ మీ ఐ డ్రీమ్ మీడియాలో. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.